నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి అక్టోబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క రోజున విడుదల చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీరు చూసినట్లయితే ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకి రావడం, అదేవిధంగా ఈ ఆతిథ్య సేవలు కానీ, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించిన కోటా కానీ, శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా కానీ ఇవన్నీ కూడా విడుదల చేయడం, అదేవిధంగా బుకింగ్ చేసుకోవడం కూడా జరిగినాయండి. ఇప్పుడు విడుదల అవబోతున్నటువంటి కోట వచ్చేసి అక్టోబర్ నెలకు సంబంధించి బట్టి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన కేటగిరీ అన్నది విడుదల అవడం జరుగుతుందండి. ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అని ఆలోచిస్తున్నటువంటి మన శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటువంటి విధంగా ఆలోచించండి. ఇది మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను 2-3 వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ఇవ్వడం జరిగిందని ఒకసారి మీరు అట్లా చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుంది. ఈ రూ. 300 దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టోటల్గా చూపించడం జరిగిందండి. ఇది మనం ఏ విధంగా టీడీకి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలి, అన్ని విషయాలు కూడా నేను ఆ వీడియోలో చెప్పి అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులందరూ కూడా ఒకసారి ఆ వీడియోని చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ప్రతి నెల కూడా, అంటే మీరు ఏ నెలలో వెళ్ళినా కూడా ప్రతి నెల కూడా 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అన్నది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.దేవస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఈ అప్డేట్స్ వచ్చేసి మనకి ప్రతి 3 నెలలకు ముందుగానే, అంటే మనకి అక్టోబర్ నెలకు సంబంధించింది రేపు జూలై నెల 24వ తారీఖున విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఎటువంటి దర్శన టికెట్ అవసరం లేదు, కానీ మీకు కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది అప్పటికప్పుడు సడన్గా కావాలితే తిరుమలలో ఉన్నటువంటి, అంటే తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస దివ్య అనుగ్రహం వామం టికెట్ ఎవరైతే రూ. 1000 పెట్టి కొనుక్కుంటారో, ఇలా కొనుక్కున్నటువంటి శ్రీవారి భక్తులకి రూ. 1000 వామం చేయించుకున్న తర్వాత మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంటుందండి ప్రతిరోజు కూడా. అది మనకి ఆఫ్లైన్లో అక్కడ స్వామివారిక ఈ దివ్యానుగ్రహ వామనకు సంబంధించి బట్టి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ 50 నుండి 100 వరకు మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. ఇలా భార్యాభర్తలు పాల్గొనవచ్చు, బంధుమిత్రులు పాల్గొనవచ్చు, ఎవరైనా సరే ఈ వామన్ టికెట్ రూ. 1000, అంటే ఇద్దరికి కలిపి వేయండి. తీసుకున్న తర్వాత ఇక్కడ వామంలో పాల్గొన్న తర్వాత వాళ్ళకి పూజ అంతా అయిపోయిన తర్వాత, వామం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి వామం టికెట్, అదేవిధంగా ఐడి ప్రూఫ్ ముందు ఇస్తున్నటువంటి ఆధార్ కార్డు ఒరిజినల్, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ కూడా మనం పట్టుకెళ్ళాలండి. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో దాన్ని సిగ్నేచర్ పెట్టి సీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ టికెట్ మళ్ళీ మన తిరుమల కొండపై ఉన్నటువంటి ఏటీసీ సర్కిల్ దగ్గరికి అక్కడికి వెళ్తే రూ. 300 మనం ఆఫ్లైన్లో చెల్లించిన తర్వాత, అంటే ఇద్దరు వెళ్తారు కాబట్టి వామం టికెట్ల మీద ఇద్దరు కలిపి రూ. 600 అమౌంట్ అన్నది మనం చెల్లించిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కూడా సేమ్ అండి, 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకైతే ఎటువంటి దర్శన టికెట్ కూడా అవసరం లేదు. అదేవిధంగా మనకి రేపు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే స్వామివారిక ఈ దర్శన టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కేవలం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శన టికెట్, అంటే ఆతిథ్య సేవలు కానీ, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్ కానీ, అదేవిధంగా శ్రీవారి టెస్ట్ కోటా వాళ్ళకి అప్పుడు మనకి అలా బుకింగ్ చేసుకున్నప్పుడే దర్శన టికెట్ అన్నది కూడా అప్పుడు వాళ్ళకి దర్శన టికెట్తో పాటు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విడుదలవుతున్నటువంటి టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా మన అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఉదాహరణకి ఆతిథ్య సేవ నేను బుక్ చేసుకున్నాను, అంటే కళ్యాణ టికెట్ నేను బుక్ చేసుకున్నాను అనుకోండి, నేను
ఏ మొబైల్ నంబర్‌తో అయితే నేను కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్నానో ఈ అదే మొబైల్ నంబర్‌తోటి నేను లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బుక్ చేసుకున్న తర్వాత మనకి కళ్యాణం ఆద్యత సేవలో కళ్యాణం ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అకామిడేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఒక క్యాలెండర్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట. అక్టోబర్ నెలకు సంబంధించిన క్యాలెండరు. మనకైతే 2 డేట్‌లయితే అది చూపించడం జరుగుతుందండి. ఉదాహరణకు నేను 25వ తారీఖున ఈ ఆద్యత సేవ బుక్ చేసుకున్నప్పుడు నాకు 25వ తారీఖుని అదే విధంగా ముందు రోజు 24వ తారీఖున ఈ 2 తారీఖులు కూడా మనకి గ్రీన్ కలర్‌లో హైలైట్ అవుతాయి. హైలైట్ అయిన తర్వాత మీరు అక్కడికి ఏ రోజైతే రీచ్ అవుతారో, ఆ రోజుకి మీకు అకామిడేషన్ కావాలితే ఆ రోజు మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అంటే 2 డేట్‌లో 24ని గాని, 25ని గాని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి తర్వాత ప్రాసెస్ అన్నది హ్మ్. ఆల్రెడీ మనం టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి అజిత్ సేవ కళ్యాణ్ టికెట్ అన్నది మన యొక్క ఇద్దరి నేమ్స్ కూడా అక్కడ చూపించడం జరుగుతుందండి. ఆ ఇద్దరి నేమ్స్ మీద కూడా అంటే కళ్యాణం అన్నది భార్యాభర్తలు ఇద్దరు కదా బుక్ చేసుకుంటారు కాబట్టి అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత అంటే రూమ్ అన్నది ఇవ్వడానికి మినిమమ్ ఇద్దరుండాలండి. మాక్సిమం మీరు 6 మెంబర్స్ ఉన్నా, 8 మెంబర్స్ ఉన్నా పర్వాలేదు గానీ, మినిమమ్ ఇద్దరుండాలి. ఇద్దరున్న తర్వాత ఇద్దరి యొక్క నేమ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత, మనకైతే అకామిడేషన్ అన్నది బుక్ అవుతుందండి. అమౌంట్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుంది. మనకి ఆన్‌లైన్‌లో ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చేసి రూ. 100 రూము, రూ. 1000 రూము, రూ. 1500 వరకు కూడా రూమ్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయండి. ఉదాహరణకు రూ. 100 రూమ్‌కి గాను మనం అదనంగా రూ. 500 ఎక్స్‌ట్రాగా డిపాజిట్ చేయాలి. మన రూమ్ అన్నది మనకి 24 గంటలకి ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి 500 ఏదైతే ఉందో అది మనకు రీఫండ్ అవుతుంది. అంటే టోటల్‌గా 600 మనం కడతాం కాబట్టి అంటే రూమ్ కాస్ట్ రూ. 100 మనం ఎక్స్‌ట్రాగా డిపాజిట్ చేసేది 500 టోటల్ కలిపితే 600 కాబట్టి ఈ 600లో రూ. 100 కట్ చేసుకొని రూమ్‌కి మిగిలినటువంటి రూ. 500 మనం ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చేసాం కాబట్టి మన అకౌంట్‌లోకి రీఫండ్ అన్నది మాక్సిమం 4-7 డేస్‌లో రీఫండ్ అన్నది అవ్వడం జరుగుతుందండి. తర్వాత మనకి మీరు ఏంటంటే రూ. 1000 రూమ్ తీసుకుంటే రూ. 2000 డిపాజిట్ చేయాలి. అదే విధంగా 1500 తీసుకుంటే మిగిలిన ఇంకో 1500 కలిపి టోటల్‌గా రూ. 3000 డిపాజిట్ చేయవలసి ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత రూమ్ అన్నది మనకి బుక్ అవుతుందండి. రూమ్ అన్నది సాధారణంగా మనకి తిరుపతి అంటే రైల్వే స్టేషను, అదేవిధంగా అలిపిరి, బస్ స్టాండ్ ఉన్నటువంటి ప్లేస్‌ని తిరుపతి అంటారండి. శ్రీవారం ఉన్నటువంటి ప్లేస్‌ని వచ్చేసి తిరుమల అంటారు. చాలామంది తెలియక తిరుమల కొండపై అనుకుని తిరుపతిలో బుక్ చేసుకుంటున్నారండి. అక్కడ మీరు తిరుమల కొండపైన మీకు రూమ్ కావాలితే అక్కడ ఏంటంటే తిరుమల అన్నది ఆప్షన్ ఉంటుందండి. అక్కడ మీరు ఆ ఆప్షన్ పెట్టుకుంటే మీకు రూమ్ అన్నది తిరుమల కొండపైన బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకి ఆన్‌లైన్‌లో రూమ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి టైమింగ్స్ అన్నది వస్తాయండి. అంటే మనకి నైటు అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు ఒక స్లాటు, మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ తిరిగి నైట్ 12 గంటల వరకు ఒక స్లాటు. ఇక్కడ మీరు రూమ్ అన్నది బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రూమ్ అన్నది బుక్ చేసుకోండి. కంగారుగా రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని రూమ్ అన్నది బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ 6కి అంటే 12 గంటల నుండి నైట్ 12 గంటల నుండి మార్నింగ్ 6 గంటల వరకు ఉన్నటువంటి స్లాట్ ఏదైతే ఉందో దాన్ని గనక మీరు బుక్ చేసుకుంటే మీరు ఇన్ టైమ్‌లో కనుక తిరుమల కొండపైకి రీచ్ అయ్యి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టైమ్ అంటే ఏంటి? మనకి తెల్లవారుజామున 5 గంటలకు గాని, లేదా పావు తక్కువ 5 గంటలకు గాని, లేదా 5 నిమిషాలు తక్కువ 6 గంటలకు గాని ఎర్లీ మార్నింగ్ మీరెళ్తే రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇన్ టైమ్‌లో మీరు అక్కడికి వెళ్తే మట్టుకి మాత్రమే మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందని చాలామంది మిత్రులు తెలియక వీళ్ళ బుక్ చేసుకునేటువంటి టైమ్ స్లాట్ దాటిన తర్వాత ఏఆర్‌పీ కౌంటర్‌కి వెళ్తున్నారండి. అప్పుడు రూమ్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా రీఫండ్ కాదండి. కాబట్టి మీరు రూమ్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఏ టైంకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారు. ఆ టైంలో ఏ టైం అన్నది మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అంటే ఒక గంట ఇటు అటు అవునా పర్వాలేదు గానీ ఇన్ టైంలో మీరు అక్కడ రీచ్ అయ్యే విధంగా ఆలోచించండి. ఎందుకంటే మనకి మాక్సిమం ఒక 5 రకాల టైమ్ స్లాట్లు ఉంటాయి కాబట్టి, ఈ 5 రకాల టైమ్ స్లాట్‌లో మీరు ఏ టైం అన్నది మీకు బెస్టో ఒకసారి దాన్ని చూజ్ చేసుకొని రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆన్‌లైన్‌లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు వెళితే దానికి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కన మనకి ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర మీరు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింటౌట్‌ని గాని, లేదా మీ మొబైల్‌లో పీడీఎఫ్‌ని గాని చూపించి దాన్ని స్కాన్ చేయించండి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర. అది స్కానింగ్ చేయించిన తర్వాత మీకు
వితిన్ 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపే మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, ఆ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో చాలా క్లియర్‌గా ఉంటుందండి. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఈ ఎస్ఎంఎస్‌ని అదే విధంగా మీరు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రింటౌట్ ఏదైతే ఉందో ఒకవేళ ప్రింటౌట్ లేకపోతే మట్టికి మీరు మొబైల్‌లోనే పీడీఎఫ్ ఉంటుంది కాబట్టి పీడీఎఫ్ చూపించినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అప్పుడు అయన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ రూమ్ వచ్చిందో ఆ ప్లేస్‌కి ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని మీకు రూమ్ తాళాలైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి మీరు ఏ రూమ్ తీసుకున్నా కూడా దాని ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ గనక మీకు గనక రూమ్ గనక దొరకకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా, లేదా ఆ టైంలో రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. మనందరికీ తెలుసు. ప్రతిసారి చెప్తూ ఉన్నాను సీఆర్ఓ ఆఫీస్ అని. సీఆర్ఓ ఆఫీస్ ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్తారండి. సీఆర్ఓ ఆఫీస్ అన్నది మనం దిగుతున్నటువంటి బాలాజీ బస్ స్టాండ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. మీ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో మీకు రూమ్స్ అన్నది ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి రూ. 50 రూము, అదే విధంగా రూ. 100 రూము, అదే విధంగా రూ. 1000 రూము వరకు కూడా మనకి ఈ 3 కేటగిరీలో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, మీకు నచ్చినటువంటి కేటగిరీలో రూమ్ అన్నది ఎంచుకునేటువంటి ప్రయత్నించండి. సాధారణంగా అక్కడ ఆప్షన్ అన్నది ఉండదండి. ఎందుకంటే టోటల్‌గా ఆన్‌లైన్ బుకింగ్ కాబట్టి. మాక్సిమం అక్కడ రూమ్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇంచుమించుగా రూ. 50 రూమ్ అన్నది ఎక్కువ రావడం జరుగుతుంటుంది. 90% రూ. 50 రూమే ఇవ్వడం జరుగుతుంది. రూ. 50 రూమ్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుంది. కాకపోతే ఆఫ్‌లైన్‌లో రూమ్ తీసుకోవాలంటే మన దగ్గర ఉండవలసినటువంటి ఐడీ ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదే విధంగా మన మొబైల్ నంబర్ పట్టుకెళ్ళి ముందుగా అయితే రూమ్ కోసం అక్కడ కింద ఉన్నటువంటి లైన్‌లో మనం క్యూ లైన్‌లో నిల్చున్న తర్వాత క్యూ లైన్ అన్నది మనకి ఒక పావు గంటలో ఖాళీ అయిపోతుందండి. ఒక 200 మంది ఉన్నా, 300 మంది ఉన్నా కూడా ఒకసారిగా డోర్ ఓపెన్ చేద్దులోకి వీళ్ళందరూ కూడా లోపల రూమ్ బుకింగ్ ఏరియాలోకెళ్తారండి. అక్కడ లోపల కౌంటర్‌లో సుమారుగా ఒక 10 వరకు ఉంటాయండి. రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి కౌంటర్‌లో ఒక 10 వరకు ఉంటాయి కాబట్టి రూము కోసం అక్కడ వెయిట్ చేయడానికి చాలా ఎక్కువ మందున్నారు అని మీరు భయపడకండి. ఎంతమందున్నా సరే వితిన్ పావు గంటలో ఆ లైన్ అంతా క్లియర్ అయిపోతుందండి. తర్వాత మళ్ళీ కొత్త లైన్ పెడుతూ ఉంటారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ ఆ డోర్ అన్నది ఓపెన్ చేయడం ఉంటుంది. మళ్ళీ వెళ్తూ ఉంటారు. అంటే తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఆ రోజుకి అన్ని రూమ్స్ అన్నది ఖాళీ అవుతున్నటువంటి రూమ్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు దీని మీద సరైనటువంటి అవగాహన లేక అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ చూసి భయపడుతూ ఉన్నారండి. మీరు అటువంటి భయపడనవసరం లేదు. మీరు ఏ టైంలో వెళ్ళినా రూమ్ అన్నది మాక్సిమం దొరకడానికి అవకాశాలుంటాయి. మనకి రూమ్ అన్నది దొరికేటువంటి బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 10 లోపే వెళ్తే మనకు రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి. ఎందుకంటే లైను ఎంతున్నా కూడా తిరుమల కొండపైన రూమ్స్ అన్నది చాలా ఆ టైంలోనే ఎక్కువ చెక్‌ఔట్ అవుతూ ఉంటారు కాబట్టి రూమ్స్ అన్నయి ఖాళీ అవుతుంటాయి. అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఆ టైంలోనే రూమ్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంటాయి కాబట్టి బెస్ట్ టైమింగ్ అయితే నాకు తెలిసుండి ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మనకు రూమ్ అన్నది 100కి 100% దొరుకుతుంది. తర్వాత ఒకవేళ మీకు గనక ఆ రూమ్ గనక దొరకకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయం తర్వాత చెప్తానండి. కాకపోతే రూమ్ ఎవరెవరికి ఇస్తారు అనేటువంటి విషయానికొస్తే, రూమ్ అన్నది తీసుకోవాలంటే మినిమమ్ ఇద్దరు ఉండాలండి. ఇద్దరు ఉన్నటువంటి వ్యక్తులకైతే రూమ్ అన్నది ఖచ్చితంగా ఇస్తారు. ఇద్దరి కన్నా పైన ఎంతమందైనా ఉండొచ్చు. ఆరుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. 10 మంది ఉండే బదులు 2 రూములు తీసుకుంటే సరిపోతుందండి. అయితే రూమ్‌లు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఫ్యామిలీకి అయితే ఒక నలుగురు ఉండొచ్చు, ఆరుగురు ఉండొచ్చు. రూ. 50 రూమ్ అయితే చాలా బావుంటాయండి. ఇండివిడ్యువల్ హౌస్‌లా ఉంటాయి. తర్వాత రూమ్ అన్నది మనకి పెళ్లి గాని అబ్బాయికి గాని, పెళ్లి గాని అమ్మాయికి గాని ఇద్దరు జంటగా వెళ్తే రూమ్ అన్నది ఇవ్వరండి. అదే విధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే వెళ్తారో వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ మీకు గనక రూమ్ గనక దొరకకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయానికొస్తే, మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ దగ్గర మనకి ఉచిత లాకర్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. ఉచిత లాకర్ సౌకర్యం అన్నది చాలా ఫ్రీగా ఉంటుందండి. లాకరు తీసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ చూపించి మనం అయితే లాకర్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉచితంగా లాకర్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన లగేజ్‌ని ఆ లాకర్‌లో పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే యాత్రి సదన్ దగ్గర లాకర్ అన్నది తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో యాత్రి సదన్ గాని, అదే విధంగా బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పద్మనాభ నిలయం గాని, అదే విధంగా రామ్ బగీచా దగ్గరలో ఉన్నటువంటి మరొక యాత్రి సదన్ ఉందండి. పీఏసీ 2 ఉంది. అక్కడ కూడా మనకి లాకర్ అన్నది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంటుంది. మన ఆధార్ కార్డ్ చూపించి లాకర్ అన్నది తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా లాకర్ తీసుకున్నటువంటి వ్యక్తులకి ఒక ఉచితంగా ఒక సాప,
అదేవిధంగా ఒక బెడ్‌షీట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన లాకర్ ఖాళీ చేసిన తర్వాత లాకర్ అన్నది మనకి 24 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. లాకర్ గాని, రూమ్ గాని 24 గంటలకే. 24 గంటల తర్వాత మనం రూమ్ గాని, లాకర్ గాని 2 ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి. ఇచ్చిన తర్వాత మనకి లాకర్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో యాత్రి సదన్ దగ్గర మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అన్నీ ఉంటాయండి. బాత్రూమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి, స్నానాలు చేయొచ్చు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు. తర్వాత అక్కడ ఏంటంటే తలనీలాలు స్వామివారికి సమర్పించొచ్చు. అదే అండి గుండ్లు కొట్టించుకుంటారు కదండీ! గుండ్లు కూడా అక్కడ కొట్టించుకోవచ్చు. ఆడవారైతే ఈ తల కత్తెరలు ఇస్తారు కాబట్టి తల కత్తెరలు ఇవ్వచ్చు. అన్నీ కూడా అక్కడ చేసుకున్న తర్వాత రెడీ అయిన తర్వాత మన లగేజ్ అంతా కూడా లాకర్‌లో భద్రపరుచుకొని తర్వాత మనం కూడా పట్టుకెళ్ళి తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ రూమ్ దొరకకపోతే ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అదే విధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానెల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.